పంపేలా తల్లులను మోటివేట్ చేస్తూ తీసుకువచ్చిన అమ్మఒడి పథకం ఆపేశారు. ఇది విధ్వంసం కాదా? స్కూళ్ళల్లో నాడు నేడు పనులు నిలిపేశారు. ఇది విధ్వంసం కాదా? ఇంగ్లీష్ మీడియంను సిబిఎస్ఈని అక్కడి నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని 3వ తరగతి నుంచి టోఫుల్ క్లాసులను తీసేశారు. పిల్లలను ప్రపంచ స్థాయి విద్యకు దూరం చేశారు. మరి ఇది విధ్వంసం కాదా? 8వ తరగతి పిల్లలకు 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం ట్యాబులు ఇచ్చే పరిస్థితి నుంచి ప్రోత్సహించాల్సింది పోయి ఆ ట్యాబుల పంపిణీ కార్యక్రమం ఆపేశారు. ఇది విధ్వంసం కాదా? సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్కు గ్రహణం పట్టించారు. ఇది విధ్వంసం కాదా? పిల్లలకు గొప్పగా చదివిచ్చేట్టుగా చేయాలి, వాళ్ళు చదివితేనే పేదరికం నుంచి బయటపడతారు అనే సంగతి తెలిసి పిల్లలను చదువులకు ప్రోత్సహించే విధంగా కాకుండా వసతి దీవెన పథకం పూర్తిగా రద్దు చేసి విద్యా దీవెన పథకం అరకొరగా దులిపిస్తూ పిల్లల చదువులతోనూ వాళ్ళ జీవితాలతోనూ చెలగాటమాడడం విధ్వంసం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలను ఎత్తేసాడు. ఇది ప్రజల జీవితాలతో చెలగాటం కాదా? ఇది విధ్వంసం కాదా? ఆరోగ్యశ్రీ ఊపిరి తీసేశారు. ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశాడు. ఈరోజు పేదవాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా అప్పుల పాలు కాకుండా వైద్యం చేయించుకునే పరిస్థితి లేని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు. ఇది విధ్వంసం కాదా? రైతు భరోసా నిలిపివేసి రైతులతో ఆడుకోవడం విధ్వంసం కాదా? సున్నా వడ్డీ తీసేయడం విధ్వంసం కాదా? ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ పథకం రద్దు చేయడం విధ్వంసం కాదా? రైతుల్ని నాశనం చేస్తూ ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేయడం విధ్వంసం కాదా? ఈ క్రాప్ విధానాన్ని రద్దు చేయడం విధ్వంసం కాదా? అక్క చెల్లెమ్మలు సైతం చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నా వడ్డీ, అమూల్ ఇటువంటి పథకాలతో చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితి నుంచి ఆసరా ఇటువంటి పథకాలతో చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఆ పథకాలన్నింటినీ రద్దు చేయడం అక్క చెల్లెమ్మల జీవితాలలో విధ్వంసం కాదా? పేదవాడిని తోడుగా నిలుస్తూ పేదవాడికి తోడుగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చేదోడు, తోడు, వాహనమిత్ర ఇవన్నీ కూడా నిలిపివేసి బలహీన వర్గాలకు తీరని ద్రోహం చేయడం విధ్వంసం కాదా? ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడం, వాలంటీర్లను సైతం వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సైతం వాడుకొని వదిలిపెట్టడం విధ్వంసం కాదా? రాష్ట్రానికి సంబంధించిన వనరులు రాకుండా చేయడం, రాష్ట్రం ఆదాయం పెంచకుండా తన సొంత జోబీలకు వచ్చే ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఇసుక, మద్యం, అదే మాదిరిగా శాండు, ఇసుక, మద్యం, క్వాడ్స్, సిలికా ఇవన్నీ దోచేయడం విధ్వంసం కాదా? అధికారంలోకి రాగానే ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని ఎవడు ప్రశ్నించినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగం చేయడం, గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా? అన్నిటికన్నా విధ్వంసం మోకరీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే మన కళ్ళ ముందర కనిపిస్తాం. నిన్న తిరుపతి ఇన్సిడెంట్ చూస్తే కనిపిస్తుంది.
మాకరీ ఆఫ్ డెమోక్రసీ. తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్పి చూస్తే 49 స్థానాలు తిరుపతిలో ఉంటే వైఎస్ఆర్సీపీకి అందులో 48 స్థానాలు వచ్చాయి. ఈ స్లైడ్ కూడా వేయగలిగితే వేయడమ్మా ఆ టేబుల్. 48 స్థానాలు ఉంటే తిరుపతి మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే 48 స్థానాలు. టీడీపీకి ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే 1 స్థానం. ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలు. ప్రజలు 49 స్థానాలు తిరుపతిలో ఉంటే 48 స్థానాలు వైసీపీకి ఇస్తే టీడీపీకి 1 స్థానం ఇస్తే వీళ్ళు చేసింది ఏంది? రీఎలక్షన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ జరిగితే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించి ప్రలోభాలు పెట్టి చివరికి వాళ్ళు పోలీసులను వాడుకొని పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ ప్రయాణిస్తున్న బస్సును ఆపి పోలీసుల సమక్షంలోనే వాళ్ళని కిడ్నాప్ చేసి ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేసి చివరికి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కింద గెలుచుకున్నట్టుగా డిక్లేర్ చేసుకున్నారు. 49 స్థానాల్లో 1 స్థానం నీకు వచ్చి 48 స్థానాలు వైసీపీకి వస్తే అసలు నీకు ఆ బై ఎలక్షన్లో నీకు జరిగిన ఈ ఎన్నుకునే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా నువ్వు ఎలా నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఏ రకంగా ఎన్నుకోబడతావు? మాకరీ ఆఫ్ డెమోక్రసీ. ఏలూరు కార్పొరేషన్లో 50 ఉంటే 47 ప్రజలు వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళ వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన స్థానాలు. ఇది తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు ఇచ్చిన స్థానాలు. ఏలూరు కార్పొరేషన్ 50 ఉంటే 47 వైసీపీ టీడీపీకి 3. నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి 54 ఉంటే 54 టీడీపీకి 0. హిందూపురం మున్సిపాలిటీ సిగ్గుండాల మన చంద్రబాబు నాయుడు బాగుమడదు అక్కడ, దాన్ని ఏదో గొప్పగా సాధించినట్టుగా చూపిస్తున్నారు. 38 స్థానాలకు ప్రజలు 29 స్థానాలు